మా 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది మీరంతా కూడా ఒకసారి నేను ప్లే చేస్తా, వినండి ఒకసారి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇదే ఇష్యూ మీద ఏం మాట్లాడాడు, ప్రైవేటీకరణ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇదే ఎన్నికల ఇదే విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడని ఒక్కసారి వినండి. నిజంగా విలన్ అనే సినిమాలలో మనం ఎప్పుడైనా అంటూ ఉంటాం కదా, విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒక్కసారి నేను ప్లే చేస్తా, ఒకసారి వినండి. కానీ మా ప్లే చేయమ్మా. ఏదిమా మళ్ళా మొదటి నుంచి ప్లే చేయి. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా, మీ లక్ష్య స్థానంలో నేను భాగస్వామ్యంగా మీకు న్యాయం జరిగే చివరి వరకు మీకు అండగా ఉంటా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మరమికి మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోరం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఉంటాం, సంఘం శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కనేది మన ఆత్మ, విశాఖ ఉక్కు. కాదయా, నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? అది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా? ఏనయ్యా, మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. నాడు నేడు ఆ రోజు ఏమన్నాడు ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నాడు? నిజంగా ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం, కలిసి పోరాడుతాం, కార్మికుల ఉద్యమానికి మద్దతు అంటూ వీర డైలాగులు పీకాడు. కార్మికులందరితో కూడా చెప్పించాడు. ఈయన చెప్పడము, వాళ్ళందరితో చెప్పించడము బాగుంది. ఇవాళ ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే పని చేయకుండా జీతాలు ఇవ్వాలా? ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎలా? ఊరికే జీతాలు ఇస్తారా? పక్కనే మరో ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళది వస్తూ ఉంది, వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు అని చెప్తూ తమాషాలు చేయొద్దు, పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తాను అంటున్నాను. అది ఇప్పుడు ఆశ్చర్యం ఏం తెలుసా? ఇక నిజంగా కొన్ని విషయాలు చెప్పాలి. అసలు ఈ ఉద్యోగస్తులు పాపం పని చేయకపోవడం వల్లనో, లేకపోతే ఈ విశాఖపట్నం ఆశాజనకంగా ఆర్ రాదర్ మిగతా వాటికన్నా అంత బాగా ఉండకపోవడానికి కారణం ఉద్యోగస్తులు కాదు. ఒకసారి నిజంగా అందరూ చూడాలి. ఒకసారి స్లైడ్ చూడండి అమ్మా. దిస్ ఇస్ అ కంపారిజన్ బిట్వీన్
RINL అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సేల్, ద కంపారిజన్ బిట్వీన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సేల్ ప్లాంట్స్. ఇందులో చూస్తే ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఓవరాల్ as a percentage of total expenditure. Employee expenditure as a percentage of total expenditure చూస్తే దీస్ ఆర్, నేను చెప్పేది రిపోర్ట్స్ అన్నీ కూడా సోర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ RINL అండ్ సేల్ వాళ్ళ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో ఉన్న డేటా ఇది. ఆ డేటా నేను మీకు డిస్ప్లే చేస్తా ఉన్నా. ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ అకౌంట్ ఆఫ్ on a percentage, as a percentage of total expenditure చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా 11.2%, సేల్లో కూడా 11.2%. తేడా ఏమీ లేదు. వీళ్ళకున్న సేల్స్లో రెవెన్యూస్లో ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ 11.2%. కానీ సేల్ ఎందుకు ఇంకా బెటర్గా ఉంది రిజల్ట్స్, RINL రిజల్ట్స్ ఎందుకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిజల్ట్స్ ఎందుకు బెటర్గా లేవు అంటే కారణం ఐరన్ ఓర్. సేల్కు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అది చూస్తే అక్కడ కమెంటరీ చూస్తే ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సేల్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 చూస్తే ఆ రా మెటీరియల్స్లో డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 total requirement of iron ore was met from captive sources. Companies' captive mines produced 34.34 million tons. అదొకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 1.16 million tons ఓపెన్ మార్కెట్లో వాళ్ళ క్యాప్టివ్ మైన్ నుంచి ఉన్న మైన్ అమ్మినారు, ఐరన్ ఓర్ను కూడా అమ్ముకుని అప్రూవల్ ఫ్రమ్ జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ ఇస్ స్టిల్ అవైటెడ్. అది వాళ్ళ పరిస్థితి. అందుకనే ఐరన్ ఓర్ కాస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 18.6% యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్. సేల్లో ఐరన్ ఓర్ కాస్ట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్ ఓన్లీ 9.8%. అంటే స్ట్రెయిట్గా మీకు 10% తేడా ఉంది ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లేకపోవడం వల్ల. ఇది మేజర్ క్రైటీరియా. దీనికి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించమని చెప్పి వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి వీళ్ళు ఎన్డీఏలో కూటమిగా ఉన్న పరిస్థితుల మధ్య అడగాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారు, మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారట, వాళ్లకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పి పోతారు, అడుగుతారు. అరే ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి అడగరా నాయన అంటే అది అడగరు వీళ్ళ ఎంపీలు. చంద్రబాబు నాయుడు అడిగాడు, కానీ పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు, ప్రైవేట్ సెక్టర్లో పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి వీళ్ళు పోయి ఎంపీలు పోయి రిప్రజెంట్ చేస్తారు.